అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చేయి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 12, 2024 ఆదివారం. తిథి పంచమి, రాత్రి 2:03 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 10:27 వరకు, తదుపరి పునర్వసు. యోగము ధృతి, ఉదయం 8:34 వరకు, తదుపరి సోలము. కరణం భవ, మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి బాలవ. రాత్రి 2:03 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం ఉదయం 9:11, చంద్రాస్తమయం రాత్రి 10:52. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:30 వరకు. యమగండం మధ్యాహ్నం 12:04 నుండి 1:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:39 వరకు. వర్జము రాత్రి 10:55 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 5:50 నుండి 7:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:53 వరకు. మే 12 ఆదివారం. ఈరోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 2:03 వరకు ఉంది, తదుపరి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:27 వరకు ఉంది, తదుపరి పునర్వసు. ఈ రోజు ఉదయం పంచమి తిథి పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 5:05 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తెల్లవారుజామున 5:05 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 5:05 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: వాల్మీకి రామాయణం ప్రారంభం అవడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలా ఉంది. కొన్ని కథల ప్రకారం నారద మహర్షి సరైన సమాధానం. కొన్ని కథల ప్రకారం సప్తర్షులు సరైన సమాధానం. కొన్ని కథల ప్రకారం వేటగాడు సరైన సమాధానం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: కౌసల్య, సుప్రజ, రామ అనే
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మొదటి శ్లోకం ఎవరు వ్రాశారు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: శ్రీ ఆది శంకరాచార్య గారి జయంతి, శ్రీ రామానుజాచార్య గారి జయంతి, శ్రీ సూరదాస్ గారి జయంతి, అంతర్జాతీయ మాతృదినోత్సవం, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 12 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. మిథున రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. కర్కాటక రాశి తెలియని భయాలను ఆందోళనలను వదిలివేసి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులారాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి శుభవార్త వింటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. మీనరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.